ఎప్పటిలాగా ఈసారి కూడా పండిత రామకృష్ణ విజయనగరాన్ని రక్షించి విజయనగర గౌరవ మర్యాదలు పెంచారు. అందుకని ఏమనుకుంటున్నానంటే, నేను మహారాణి పండిత రామకృష్ణ గౌరవ మర్యాదల్ని పెంచుతాం. వీరికి తామ్రపత్రము అలాగే బంగారు పతకంను బహుకరించి సేవకులారా, మహారాణి ఓరి భగవంతుడా, మళ్ళీ పురస్కారాన్ని పొందాడు పండిత రామకృష్ణ. ఓరిని, తను వెళ్ళలేదా? పల్లకీతో పాటు దిగింది. మీరందరూ అవాక్కయ్యి ఏం చూస్తున్నారు? పండిత రామకృష్ణ గారు నేను అడిగిన అన్ని పొడుపు కథలకు సరైన సమాధానమిచ్చారు. ఇక ఇప్పుడు నేను వారిని వివాహం చేసుకుని నా రాజ్యానికి తీసుకువెళ్తాను. కాస్త త్వరగా కానివ్వండి, శుభముహూర్తం మించిపోతోంది. వీరికి కోపం కదా రావాలి, కానీ వీరే తన భర్తకు వివాహం చేస్తున్నారు. చూడండి, త్వరగా కానివ్వండి, శుభముహూర్తం దాటిపోతోంది. పండిత రామకృష్ణ, మహారాజా త్వరగా కానివ్వండి, మండపం వైపు వెళ్ళండి. ఇతడు మహారాజు జాంబవంతుడికి అల్లుడయ్యాడంటే అత్యంత శక్తివంతుడైపోతాడు. ఇంతవరకు నా కళ్ళల్లో ముళ్ళుగానే ఉన్నాడు, కానీ ఇప్పుడు నా దారికి కూడా ముళ్ళులా మారుతాడు. మహారాజా జాంబవ, ఈ వివాహాన్ని ఆపండి. ఇది ఒక వివాహం జరిగిన స్త్రీకి అన్యాయము. ఆమె ఏం చేస్తోందన్నది ఆమెకే తెలియడం లేదు. భగవంతుడా, ఈమెను క్షమించు తండ్రి. ఈమె ఏం చేస్తుందో తెలియడం లేదు. నేను ఈ వివాహానికి సంతోషంగా ఉన్నాను. లేదు లేదు, ఇది నేననడం లేదు, శారద అమ్మ అంటున్నారు. ఇదిగో, ఏమంటున్నావు నువ్వు? నేను ఈ వివాహం చేసుకోలేను. చూడండి, త్వరగా కానివ్వండి, శుభముహూర్తం దాటిపోతోంది. లేదు లేదు, అయ్యో లేదు, నేను ఈ వివాహం చేసుకోలేను మహారాజా. అరే, నేను ఈ వివాహం చేసుకోలేను, నన్ను వదిలిపెట్టు. అరే, కొట్టేసింది. ఏం భార్య సంతోషంగా భర్తకి వివాహం చేస్తోంది. సైనికులారా, అరే ఏంటిది? ఏం చేస్తున్నారు? వద్దు, వదలండి, నన్ను దించండి. నా ఎముకలు విరిగిపోతే వివాహం ఎలా జరుగుతుంది? మహారాజా, ఏమిటిది? ఏమిటి? పండిత రామకృష్ణ గారు, నేను మీ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే మీరు జాంబవంత మహారాజుకి రాజకుమారుడు కాబోతున్నారు. చూడండి రాకుమారి గారు, ఇది ఉచితం కాదు. ప్రేమలో మంచి చెడులు ఏమైనా ఉంటాయంటారా? కానీ నాకు కూడా మీ పట్ల ప్రేమ ఉండాలి కదా. అది వివాహం తర్వాత వస్తుందిలేండి. లేదు 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 లేదు, ఇది న్యాయం కాదు. మొదట మీరు మీ పొడుపు కథల్లో ఇరికించారు, ఇప్పుడు ఈ వివాహంలో ఇరికిస్తున్నారు.
లేదు లేదు లేదు. ఆగండి. వివాహానికి ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మహారాజా. ఏం చెప్పినా ఈ మాట గుర్తు పెట్టుకుని అనండి. ఇవాల్టి మా సైనికులు నా ఒక్క ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. పండిత రామకృష్ణ గారు చెప్పడానికి వినడానికి ఏమీ లేదు. మీరు వివాహం చేసుకోండి అంతే. లేదు మహారాజా, నాకు కూడా నేను చెప్పాలనుకున్నది చెప్పే అవకాశం ఇవ్వాలి కదా. సరే చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చూడండి రాకుమారి గారు, మీ పొడుపు కథలకు సమాధానం చెప్పి మిమ్మల్ని వివాహం చేసుకునే అర్హత నాకు ఉందని నిరూపించుకున్నాను. కానీ నాకు కూడా తెలుసుకునే అవకాశం లభించాలి కదా. ఏంటి? తమకు కూడా నన్ను వివాహం చేసుకునే అర్హత ఉందా లేదా అని. ఎంత ధైర్యం నీకు? చూడండి రాకుమారి గారు, పొడుపు కథలు అడగడం మాత్రమే తెలివితేటలు కాదు. పొడుపు కథల్ని పరిష్కరిస్తేనే తెలివైన వారు అనిపించుకుంటారు. ఏ విధంగా తమ నన్ను 5 పొడుపు కథలు అడిగారో ఆ విధంగానే నాకు కూడా తమ తెలివితేటలను పరీక్షించేందుకు 5 పొడుపు కథలను అడిగేందుకు అనుమతిని ఇవ్వాల్సిందే. మీరు నా 5 పొడుపు కథలకి సమాధానం చెప్తే అప్పుడు నేను మిమ్మల్ని తప్పకుండా వివాహం చేసుకుంటాను. పండిత రామకృష్ణ ఇప్పుడు చెప్పిన మాట సరైనదే, పూర్తిగా సరైనదే. అది వీరు ఇక్కడితో ఆగిపోతేనే కదా నేను ముందుకు వెళ్ళగలను. న్యాయ నియమం కూడా ఇదే అంటోంది. పండిత రామకృష్ణకి పొడుపు కథలు అడిగే అవకాశం తప్పక లభించాలి మహారాజా. ధన్యవాదాలు మహామత్య. పండిత రామకృష్ణ గారు, మీరు ఈ షరతు ఎందుకు పెడుతున్నారో దాని గురించి నాకు తెలియదు. కానీ నాకైతే నమ్మకం ఉంది. ఏది ఏమైనా సరే మీరు నా మనసుని నొచ్చుకోనివ్వరు. సరే, నాకు మీ షరతు అంగీకారమే. కానీ ఒకటి, మీరు నాకు వరుడు కాకుండా ఎవరు కూడా ఆపలేరు. నేను ఆపుతాను, తప్పక ఆపుతాను. మీ మొదటి పొడుపు కథను అడగండి. మండు టెండలో నేనొస్తాను, నీడను చూస్తే వెంటనే దాక్కుంటాను. వాయువు నన్ను స్పర్శించిన వెంటనే ఒక్క క్షణంలోనే మాయమైపోతాను. కాస్త త్వరగా కానివ్వండి, శుభముహూర్తం దాటిపోతోంది. తమరు కూర్చుంటారా? రాకుమారి గారు, తమకంత తొందర ఏమీ లేదు. తమరు నిదానంగా ఒకరోజు గడువు తీసుకోండి, బాగా ఆలోచించుకోండి, ఆ తర్వాత సమాధానం చెప్పండి. అవసరం లేదు, నేను ఇప్పుడే ఈ క్షణమే జవాబు చెప్తాను. ఎందుకంటే నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలి, అది కూడా త్వరగా, అత్యంత త్వరగా. ఇదే మీ సమాధానం. సరైన సమాధానం. సమాధానం సరైనదా? కానీ సమాధానం ఏమిటి? గురువుగారు, సమాధానము స్వేదము, అంటే చెమట. ఎండ లేదా వేడిగా ఉన్న సమయంలోనే మనకి చెమటలు వస్తుంటాయి. చల్లని నీడలో చెమటలు మాయమైపోతాయి. అలాగే చల్లని చిరుగాలి వీచినప్పుడు చెమట యొక్క అస్తిత్వం మాయమైపోతుంది. రాజ్కుమారి దేవ్యాని, అద్భుతము! పండిత రామకృష్ణ గారు, ఇప్పుడు మీరు మీ తర్వాత ప్రశ్న అడగండి. ఆజ్ఞ మహారాజా. స్వరాల విద్యాలీన, గీతాన్ని ఎవ్వరూ నేర్పించలేరు. తాళం గురించి శిక్షణ పొందలేదు, సంగీతాన్ని నేర్చుకోలేదు. మధురవాణి చేసింది స్వామిని, స్వరము మధురము. మనసు శీతలమవుతుంది ఎప్పుడైతే పాడుతుందో అద్భుత గీతము. రాగ్ విరాగం ఎవరు వినిపించినా దిగులనేది మాయమవుతుంది, ప్రసన్నతతో మనసు నిండుతుంది. గీతాన్ని వినిపించినప్పుడు కోకిల. ఈ పొడుపు కథకు సమాధానం కోకిల. కోకిల ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర సంగీతము, తాళము ఇవేవీ కూడా నేర్చుకోలేదు. కోకిల గొంతు తియ్యగా ఉంటుంది.
కోకిల గొంతును ఎవ్వరు విన్నా సరే వారి మనసు ప్రశాంతతను పొందుతుంది. భగవంతుడా, తను ఒకదాని తర్వాత ఒకదానికి పొడుపు కథలకు సమాధానం చెప్తూనే ఉంది. బాబు భాస్కర్, ఇప్పుడు నువ్వు అత్యంత కఠినమైన పొడుపు కథను అడగాలి. పండిత రామకృష్ణ గారు, తర్వాతి ప్రశ్న అడుగుతారా? కొంతమంది నన్ను పొందే ప్రయత్నం చేస్తారు, కొంతమంది నన్ను తిడుతూ ఉంటారు. నా కోరికానుసారం నన్ను రాజ్యమేలతారు, స్వర్గం నుండి భూమి మీద పడతారు. కర్మ చేసేవాడికి మిత్రుణ్ణి, నిజాయితీపరుణ్ణి, క్రూరుణ్ణి. తెలుసుకోండి, గుర్తించండి, తెలివితేటలు ఉపయోగించండి, చెప్పండి నేను ఎవరినో. నాకు తెలిసి ఈ పొడుపు కథకు సమాధానం చెప్పడం మీకు కష్టతరంగా ఉంది. అవును మహారాజా, ఇది ఎంతో కఠినమైన పొడుపు కదా. దీనికి రాజకుమారి సమాధానం చెప్పలేరు. రాజకుమారి సమాధానం చెప్పలేరు, పరాజయం పాలవుతారు, నా సొంతమవుతారు. పండిత రామకృష్ణ గారు, పొడుపు కథలు ఎంత కఠినమైనవి అడిగినా కానీ తలరాత కూడా మిమ్మల్ని దక్కించుకోకుండా నన్ను ఆపలేదు. దీనికి సరైన సమాధానం తలరాత. నన్ను పొందడానికి ప్రయత్నిస్తారు, కొంతమంది నన్ను నిందిస్తూ ఉంటారు. అంటే కొంతమంది తమ తలరాతను మార్చడానికి ప్రయత్నం చేస్తారు, ఇక కొంతమంది తమ తలరాతను నిందిస్తూ ఉంటారు. నా ఇచ్ఛతో రాజ్యమేలుతారు, స్వర్గం నుండి భూమి మీదకు పడతారు. అంటే ఈ తలరాతే మనుషులను రాజును చేస్తుంది. అలాగే ఈ తలరాతే ఒక్క క్షణంలో రాజును పేదవాడిగా మారుస్తుంది. ఇదైతే నిజమే. అందుకని ఈ పొడుపు కథకు సమాధానం తలరాత. సరైన సమాధానం మహారాజా. మరి పండిత రామకృష్ణ గారు, 4వ పొడుపు కథను అడగండి. అలాగే రాకుమారి గారు. ఈ అస్తిత్వంలోకి రావడం చాలా కష్టం, కానీ ఒక్క క్షణంలో నాశనం అవుతాను. ఎలాంటి సంబంధమైనా నేను లేకపోతే అసంపూర్ణమే. జగత్తులో అన్ని బంధాలకి నేనే సూత్రం. మనిద్దరి మధ్యలో ఏదైతే బంధం ఏర్పడబోతోందో దాన్ని తెంచే చేష్ట ఎందుకు చేస్తున్నారు? పండిత రామకృష్ణ గారు, మీరు ఎందుకు నమ్మడం లేదు నేను మీకు యోగ్యురాల్ని అని? నేను మీకు ఎలా నమ్మకం కలిగించాలి? నేను మీకు తగిన దాన్నని పండిత రామకృష్ణ గారు. దీనికి సమాధానం నమ్మకం. ఎంతో కష్టంతో అస్తిత్వంలోకి వస్తాను. అంటే ఎవరికైనా నమ్మకాన్ని కలిగించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ నశింపజేయాలంటే ఒక్క క్షణం చాలు. అంటే మనిషి యొక్క నమ్మకం పోవడానికి ఒక్క క్షణం కూడా పట్టదు. ఎటువంటి సంబంధమైనా నేను లేకపోతే అసంపూర్ణం, నమ్మకం లేకపోతే ఏ సంబంధమైనా అసంపూర్ణమే. జగత్తులో అన్ని బంధాలకు నేనే కారణము. అంటే ప్రపంచంలోని ఏ బంధమైనా సరే నమ్మకంతోనే కదా ముడిపడి ఉంటుంది. దీనికి సమాధానం నమ్మకము. సరైన జవాబు మహారాజా. మరి పండిత రామకృష్ణ, మీరు త్వరగా 5వ పొడుపు కథ అడగండి. తర్వాత వెళ్ళి మండపంలో కూర్చోండి. నా 5వ పొడుపు కథ ఏమిటంటే, మోసంతో నన్ను పొందలేవు, బలంతో కళ్ళల్లో కలుపుకోలేవు. ఒకవేళ భయంతో నా పేరు తలుచుకున్నావంటే అన్నీ నాశనం అవుతాయి, నువ్వు కూడా సుఖాన్ని పొందలేవు. ఏమైంది రాకుమారి గారు? సమాధానం చెప్పండి. ఈ పొడుపు కథకు జవాబు నాకు తెలీదు. మీరే చెప్పండి.
ఈ పొడుపు కథకు సమాధానం ప్రేమ. దాన్ని మోసంతో ఎవ్వరూ దక్కించుకోలేరు. బలప్రయోగం చేసి ప్రియురాలి కళ్ళల్లో ప్రేమని చూడ్డం సాధ్యం కాదు. ఒకవేళ మనిషి ప్రేమతో కాకుండా భయంతో తన ప్రియురాలి పేరుని తలుస్తే, అంటే భయంతో తనని సమర్పించుకుంటే తన ప్రపంచం నాశనం అవుతుంది కదా. బలప్రయోగంతో ప్రేమను దక్కించుకోవాలనుకునే వాళ్ళు ఎన్నటికీ నిజమైన సుఖాన్ని పొందలేరు. నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను. చాలా సంతోషం. మహారాజా రాకుమారి గారు తన ఓటమిని అంగీకరించారు. ఈ వివాహం జరగదు, ఈ వివాహం జరగదు, ఈ వివాహం జరగదు, ఈ వివాహం జరగదు. మంచిదైంది, విజయనగరం పరాజయం కాలేదు. ఇప్పుడు పండిత రామకృష్ణ గారు కూడా విజయనగరంలోనే ఉంటాడు. ఏ సమస్య వచ్చినా తన తెలివితేటలతో విజయనగరాన్ని రక్షిస్తూ ఉంటారు. పండిత రామకృష్ణ గారు, పోటీ సమాప్తమైపోయింది, పరాక్రమం కాదు. మా సైన్యం ఇప్పటికే పరాక్రమం చూపడానికి విజయనగర సరిహద్దుల్లో సిద్ధంగా ఉంది. పండిత రామకృష్ణతో వివాహం జరగాలని నా పుత్రిక కోరుకుంటే అది తప్పక జరుగుతుంది. సైనికులారా, లేదు లేదు మహారాజా, ఇది బలవంతం. మహారాజా మహారాజా వదిలేయండి. నాన్నగారు, పండిత రామకృష్ణ గారు 5వ పొడుపు కథకి సమాధానం చెప్పినప్పుడు మీకు అర్థం కాలేదా? ప్రేమ ఎటువంటి దారం అంటే ఒక హృదయాన్ని మరొక హృదయంతో జత చేస్తుంది. బలవంతంగా లాగితే అది తెగిపోతుంది కూడా. రాకుమారి గారు, నేను తమ ప్రేమను అర్థం చేసుకోగలను, అలాగే తమ ప్రేమను గౌరవిస్తాను కూడా. కానీ నేను తమ పట్ల ప్రసన్నంగా ఉండలేకపోతే నేను మిమ్మల్నిలా ప్రశాంతంగా ఉంచగలను? నాకు మీ ప్రేమను పొందడానికి, తమను వివాహం చేసుకోవడానికి అధికారం లేదు. తమ ప్రేమ ఎంతో గొప్పది రాకుమారి గారు. దాని సమక్షంలో నేను ఒక తుచ్చుడిని. లేదు పండిత రామకృష్ణ గారు, నా ప్రేమ యొక్క గొప్పతనం మీ తెలివితేటలు అలాగే సాహసానికి ప్రతీక. కాకపోతే నేనంత అదృష్టవంతురాల్ని కాదు. మీ ప్రేమను పూర్తిగా నా జీవితంలో పొందలేకపోతున్నాను. నేను మిమ్మల్ని భర్త రూపంలో పొందలేకపోయానంటే అదే సరైనది. కానీ నాది ఒక కోరిక. మీరు దాన్ని నెరవేరుస్తారా? ఆదేశించండి. తమ కోరికను నెరవేర్చేందుకు నేను అన్ని విధాలా ప్రయత్నిస్తాను. నాకు మాటివ్వండి. ఇస్తాను. అయితే నా కోరిక ఏమిటంటే, మీ వంటి సంతానానికి తల్లినయ్యే అదృష్టం నాకు కలిగించాలి. తనకి మీ వంటి గుణాలు ఉండాలి. అలాగే తన శరీరంలో మీ రక్తం ఉండాలి. ఇదేంటి మహారాజా, ఇలా జరగడానికి వీల్లేదు. అంటే ఇదెప్పుడు సాధ్యమవుతుందంటే పండిత రామకృష్ణ రాజకుమారిని వివాహం చేసుకున్నప్పుడే. ఏమైంది పండిత రామకృష్ణ గారు? మర్చిపోకండి, మీరు నాకు మాట ఇచ్చారు. మాత, అన్ని దారులు మూసుకున్నప్పుడు, ఆశాకిరణం ఎక్కడా కనిపించనప్పుడు తల్లే పుత్రుణ్ణి సంరక్షించాలి. నాకు దారి చూపించు మాత, దారి చూపించు. ఆ కాళీమాత, శారదామాత ఇద్దరు మాతల ఆశీర్వాదం నాకు లభించినప్పుడు సమస్య నా ముందుకు రాగలుగుతుందంటావా? మీరేం చేస్తున్నారు?
తమకిచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాను. తమరు నా వంటి పుత్రుడికి తల్లి కావాలనుకున్నారు కదా. అతనికి నా వంటి గుణాలుండాలి, అతని తనువులో నా రక్తం ఉండాలి. ఇవాల్టి నుంచి, ఇప్పటి నుంచి, ఈ సమయం నుంచి ఈ ధరిత్రిని ఆకాశాన్ని సాక్షిగా భావించి సమస్త రాజదర్బారు సమక్షంలో తమను నా తల్లిగా స్వీకరిస్తున్నాను. తమరు కూడా నన్ను తమ పుత్రునిగా స్వీకరించండి దేవి. మిమ్మల్ని కలిసి నేను ధన్యురాలనయ్యాను పండిత రామకృష్ణ గారు. ప్రేమకు పరిభాషను మీరు ఎంతో సరళంగా వివరించారు. కానీ ఇది హృదయంలోని భావము. అదే నిర్ణయిస్తుంది మీ నేత్రాలు ఏం చూస్తాయి, ఎలా చూస్తాయి అని. ఒక పుత్రుడి పట్ల తల్లికి ఎటువంటి భావన ఉంటుందో, ఒక భార్యకు భర్త పట్ల ఎటువంటి భావన ఉంటుందో, ఒక ప్రియుడికి తన ప్రియురాలి పట్ల ఉండే భావన, వీటిని ఎవరు ఎంత అనుకున్నా మార్చలేరు. పండిత రామకృష్ణ గారు, నేను మీ తత్వాన్ని గౌరవిస్తున్నాను. కానీ నా హృదయంలో మీ స్థానం ఏదైతే ఉందో దాన్ని ఎవ్వరూ మార్చలేరు. నన్ను క్షమించండి. నా మనసులో నుంచి మిమ్మల్ని ఎవ్వరూ తొలగించలేరు. అలాగే నేను మిమ్మల్ని మర్చిపోలేను. సెలవిప్పించండి. రాజకుమారికి జాంబవంత మహారాజుకి రాజకుమారికి జాంబవంత మహారాజుకి. ఇవాళ దర్బార్లో ఏదైతే జరిగిందో అది కేవలం మీరు మాత్రమే చేయగలరు పండిత రామకృష్ణ గారు. మేము మీకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం. ఒక మాట చెప్పనా పండిత రామకృష్ణ, నిజానికి నా హృదయంలో మీ పట్ల ఎప్పుడు ఎంతో గౌరవం ఉంటుంది. కానీ ఇవాళ ఆ గౌరవం ఎంతో రెట్టింపైపోయింది. పండిత రామకృష్ణకి, పండిత రామకృష్ణకి.